హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ 21. నేను ఈరోజు ఈ వీడియోలో కత్తిపూడికి 10 కిలోమీటర్స్ దూరంలో పత్తిపాడు మండలంలో తోటపల్లి గ్రామంలో ఉన్న శాంతి ఆశ్రమంని ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు చూస్తున్నదంతా ప్రాంగణం అంతా కూడా శాంతి ఆశ్రమము. ఈ శాంతి ఆశ్రమము 100 సంవత్సరాలు ఏర్పాటు చేసి 100 సంవత్సరాల పైన అయింది. అదేవిధంగా ఈ శాంతి ఆశ్రమం 100 ఎకరాల విశాలమైన స్థలంలో అయితే ఈ ఆశ్రమం ఉంది. ఈ 1917లో అల్లూరి సీతారామరాజు మనకి రాష్ట్రపతిగా పనిచేసిన వివి గిరి గారు వచ్చినప్పుడు పిఠాపురానికి చెందిన వెంకటేశ్వరరావు అనే ఆయన ఈ శాంతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ శాంతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ అనాథ శరణాలయం ఉంది, వృద్ధుల ఆశ్రమం ఉంది, అదేవిధంగా స్కూలు ఉంది. ఈయన ఓంకార స్వామిగా ఈయన ప్రసిద్ధి చెందారు. అందరూ కూడా ఈయన్ని ఓంకార స్వామీజీ అనే పేరుతోటి పిలుస్తూ వచ్చారు. శాంతి అనేది మనుషుల మధ్య శాంతి ఉంటే ప్రపంచ శాంతి కలుగుతుంది అని, అది ఓంకార శబ్దంతో దానిని మనం నెరవేర్చవచ్చు అని. ఓంకారం అనేది చాలా శక్తివంతమైనది. ఓంకార నినాదం అనేది ఇది ధ్యానంతో దీన్ని మనం సాధన చేయొచ్చని, దాని ద్వారా మనము శాంతికి దగ్గరగా ఉంటాము. అందువల్ల ప్రపంచ శాంతి కలుగుతుంది. మన మధ్య ద్వేషాలు, విభేదాలు, కోపాలు ఉండవని ఈ స్వామీజీ గారు అయితే చెప్పడం జరిగింది, ఈ గురువు గారు. మీరు చూస్తున్నది ఇక్కడ శివాలయం ఉంది. అదేవిధంగా ఇక్కడ అందరి విగ్రహాలు కూడా ఇక్కడ ఈ ఆశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. సర్వమత ప్రార్థనలు చేయడం, మతాలు అన్నీ ఒకటే అని, దేవుడు ఒక్కడే అని చెప్పడం. ఇక్కడికి యాత్రికులు చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు, దూరాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ బస చేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రత్యేక వసతి ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. ఇది కనిపిస్తున్నది ధ్యాన మందిరంలో స్వామీజీ గారి సమాధి చేయబడిన ప్రదేశం ఉంది. అక్కడ వచ్చి అందరూ ధ్యానం చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఈ ఆశ్రమంలో నెలకొల్పబడిన ఇవి అన్నీ కూడా విగ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ శాంతి స్తూపము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వెళ్తూ ఉంటారు. ఇక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇక్కడ చాలా వరకు ఆఫీస్ బిల్డింగ్స్, అదేవిధంగా ఇక్కడ బస చేసే వాళ్ళకి, వృద్ధులకు, అనాథ పిల్లలకు, అదేవిధంగా చదువుకునే పిల్లలకు ఇక్కడ ఆశ్రయం కల్పిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆశ్రమం జ్ఞానేశ్వరి దేవి గారు ఆధ్వర్యంలో ఈ ఆశ్రమం అయితే నడపబడుచున్నది. చాలామంది
ఇక్కడికి వచ్చి వెళ్ళిన వాళ్ళు, ప్రముఖ వ్యక్తులు ఇక్కడికి వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. 100 సంవత్సరాలు పైబడి ఉంది. 1917లో స్థాపించడం వల్ల 100 సంవత్సరాలు పైబడి ఏ శాంతి ఆశ్రమం ఉంది. ఎక్కడ చూసినా పచ్చని వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఇక్కడ ఈ ఆశ్రమం అయితే ఉంటుంది. ఇక్కడే చాలా మొక్కలతోటి అనేక రకమైన మొక్కలు, టేకు, మామిడి, అలాగా పెద్ద వృక్షాలు, అదేవిధంగా పూల మొక్కలు అన్నీ కూడా ఇక్కడ పెంచబడుతున్నాయి. కూరగాయ మొక్కలు, అది మీరు చూస్తున్నది ఇక్కడ రాసిన వాక్యాలు. ఇవన్నీ కూడా బిల్డింగ్సే, వాళ్ళు ఉండడానికి, ఇక్కడ బస చేసే వాళ్ళకి ఉండడానికి ఉండే బిల్డింగ్స్ ఇవన్నీ కూడా. లోపలికి కార్తో సహా లోపలికి ఇదైతే వెళ్ళొచ్చు. మనం ఇది జ్ఞాన మందిరం పక్కనున్న ప్రదేశం ఇది. ఇక్కడ కూడా సంస్కృతంలో కొన్ని వాక్యాలు అయితే వ్రాయడం జరిగింది. గాంధీజీ గారి విగ్రహం, అదేవిధంగా వినాయకుడి విగ్రహం, కృష్ణుని విగ్రహం, అదేవిధంగా శివలింగం, అలాగే బుద్ధుని విగ్రహం ఇక్కడ ఉంది. అన్ని మతాలకి సమానమైన ప్రత్యేకత ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉండే ఈ విగ్రహాలను బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది. ఎన్నో చక్కని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇందులోనే ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఈ పక్కన ఉన్న దాంట్లోనే ధ్యానం చేసుకుంటారు. వచ్చే పర్యాటకులు వచ్చి ధ్యానం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఈయనే స్వామీజీ గారు.